సో ఈరోజు నామినేషన్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, శ్రీ గారు చెప్పిన పాయింట్స్ చూస్తే కళ్యాణ్ గారిని డైరెక్ట్గా విన్నర్ చేసేసి కప్ ఇచ్చేసి నువ్వే విన్నరు, నువ్వు నువ్వు గ్రేటు, నువ్వు తోపు, నువ్వు తీసుకొని వెళ్ళిపోమ్మా అన్నట్టుంది. సో శ్రీజ గారు ఎలా అంటే తనూజ గారు టాప్లోనే కావాలనే టార్గెట్ చేసి బ్యాట్ చేయాలని చూస్తున్నారమ్మా. అసలు ఎంత గేమ్ ఆడట్లేదు నువ్వు సేఫ్ గేమరు, నువ్వు సపోర్ట్ తీసుకొని ఆడతావు. సపోర్ట్ తీసుకుంటే ప్రతి ఒక్క గేముకి నీకు ఫైనల్ వరకు వస్తారమ్మా, ఎవ్వరూ రారు. సో సపోర్టు ప్రతి ఒక్కరికి ఉంది. ఓకే. సో ప్రతి ఒక్కరికి ఈమె సపోర్ట్ తీసుకుంటే తప్పులేదు, కళ్యాణ్ సపోర్ట్ తీసుకుంటే తప్పులేదు, మిగతా సపోర్ట్ తీసుకుంటే తప్పులేదు. తనుజ గారు సపోర్ట్ లేకపోయినా ఒకవేళ ఉన్న తనుజ గారినే టార్గెట్ చేస్తున్నారు. సో ఎంత వరస్ట్ ఇది. సో ఇప్పుడు నువ్వు కళ్యాణ్ సపోర్ట్ చేయి, దాని ప్రాబ్లం లేదు, కానీ పక్కన వాళ్ళు బ్యాట్ చేయడం ఎందుకు? మరి అసలు ఎంత నేను నిజంగానే రీఎంట్రీ ఇవ్వాలనుకున్నాం, చాలా అన్ఫేర్ అయింది. సో రీఎంట్రీ ఇవ్వాలి, తనకు ఒక ఛాన్స్ కావాలనుకున్నాను, కానీ ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తారు అనుకోలేదు, ఇంత ఓవర్ యాక్టింగ్ ఇంత వరస్ట్ అనుకోలేదు నేను. ఈవెన్ నిఖిల్ గారి విషయంలో కూడా సో ఉన్నవానికి గెలికి ఏదంటే మాట్లాడుతుంది అంటే, సో నలుగురు నువ్వు తోపు, నువ్వు తురుము, నువ్వు కరెక్ట్గా ఉంటావు, అది ఇదని 4 మాటలు మంచిగా చెప్పాలకి పెద్ద తెగ ఫీల్ అయిపోతుంది. సో నేనేందంటే నేనే టాపు, నేను చెప్పింది నడుస్తుంది అన్నట్టు ఫీల్ అవుతుంది. అరే ఒక పాయింట్ మాట్లాడినప్పుడు అది వెనక ముందు చూసుకొని నువ్వు మాట్లాడాల. నువ్వు ఏదో బయట వచ్చి 4 ఎపిసోడ్లు చూసి వచ్చి నాకు ఛాన్స్ దొరికింది నేను రెచ్చిపోతా అంటే కుదరదు. మనం మాట్లాడే మాటకు కూడా ఒక విలువ ఉండాలి. అరే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, అందరికీ తెలుసు అయింది, సపోర్ట్ చేస్తున్నావు. నీ గేమ్ కన్నా చెప్పుకోవాలంటే శ్రీజ గారి కన్నా తన గేమ్ కన్నా కళ్యాణ్ గేమ్ ఇంపార్టెంట్. నాకు అదే అనిపిస్తుంది ఈరోజు. తన కోసం గేమ్ ఆడడం లేదు, కళ్యాణ్ కోసం ఆడుతుంది గేము. సో ఇప్పుడు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నట్టు, ఎవరెవరు సపోర్ట్ తీసుకుంటా అన్నట్టు కదా. ఇప్పుడు నువ్వు అప్పుడు కళ్యాణ్ సపోర్ట్ చేయకూడదు. ఈరోజు నామినేషన్లో కూడా అదే చేస్తుంది, కళ్యాణ్కి హింట్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అయ్యో వీళ్ళు నీతులు చెప్తారు మళ్ళీ.